యాంగర్ పార్ట్ 3 గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తమ బిల్లులు ఆగిపోయాయని ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్స్ వైకుంఠధామం నిర్మాణ కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలంటూ ప్రజా ఆరోగ్య సాంకేతిక శాఖ చీఫ్ ఇంజనీర్ని కలిసి వారు వినతి పత్రాన్ని అందజేశారు. 2021లో సమీకృత మార్కెట్లు వైకుంఠధామాల నిర్మాణం కోసం టెండర్లు వేసినట్లు కాంట్రాక్టర్లు రవీందర్, ఋషికేశ్వరరావులు తెలిపారు. బ్యాంకుల నుండి లోన్స్ తీసుకుని సుమారు 80% వరకు పనులు పూర్తి చేశామని వివరించారు. 2 ఏళ్లుగా బిల్లులు రాకపోవడంతో పనులు నిలిపివేశామని, ఇప్పుడు బ్యాంక్ నుండి తీసుకున్న లోన్లు చెల్లించలేక అప్పుల పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని పెండింగ్ లో ఉన్న తమ 250 కోట్ల పెండింగ్ బిల్లులను విడుదల చేసి 160 మంది కాంట్రాక్టర్లను ఆదుకోవాలని కోరారు. నేను భూపాలపల్లి IVNM మార్కెట్ బిల్డింగ్ కట్టిన. నేను 4 కోట్ల 50 లక్షల వర్క్ చేసిన. నాకు ఒక 60 లక్షల బిల్లు ఇచ్చిండు. ఇప్పటి వరకు రూపాయి ఇవ్వలేదు. నేను పని పూర్తి చేసి 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇప్పటి వరకు డబ్బులు గవర్నమెంట్ రిలీజ్ చేయకపోవడం వల్ల తిరుగుతూనే ఉన్నాము, ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. కానీ మేము సరిగా ఎక్కడికి పోవాలనేది సరైన జవాబు చెప్పి పలానా కాడికి పోతే డబ్బులు ఇస్తారనేది ఎవరు మాత్రం మాకు సరైన సూచనలు ఇవ్వడం లేదు. సీఎం గారి దగ్గర పోయి కలమంటున్నారు. సీఎం గారి దగ్గర పోయి కలవాలంటే మాకు సరైన రూట్ లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము అంతా మామూలు చిన్న చిత్క కాంట్రాక్టర్లం. మా దగ్గర డబ్బులు ఉంటే ఈ పనులు చేసేటోళ్ళం కాదు. మేము డబ్బులు లేకనే అప్పులు తెచ్చి పనులు చేస్తున్నాము. ఇప్పటి వరకు పనులు పూర్తి కాలేదు. మా బతుకులు ఆగమైపోయినాయి. పనులు కూడా పూర్తి కాక అసంపూర్తిగా ఉన్నాయి. దయచేసి ముఖ్యమంత్రి వర్యులు స్టేట్కు కావాల్సిన అన్ని రకాల నిధులు ఇస్తున్నారు. కానీ ఈ IVNM కాంట్రాక్టర్లు కానీ వేరే కాంట్రాక్టర్లు కానీ పైసలు ఇవ్వకపోవడం వల్ల చాలామంది కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మా పేమెంట్లు ఇప్పించి మా బాధలను అర్థం చేసుకొని మమ్మల్ని కాపాడి మిగతా వర్కులు పూర్తి చేయించుకుంటే మాకు పని చేసిన పూర్తి పేరు ఉంటుంది. మంత్రి గారికి, సీఎం గారికి కూడా పాత పెండింగ్ వర్కులు పూర్తి చేసిన పేరు ఆయనకు ఉంటుంది. ప్రజలకు ఉపయోగపడుతుంది. పెట్టిన డబ్బులు వృధా కాబోతున్నాయి, మా బతుకులు ఆగమైపోతున్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి వర్యులు మా బాధ గమనించి 160 మంది కాంట్రాక్టర్లను ఆదుకొని మాకు పేమెంట్ ఇచ్చి మమ్మల్ని ఆదుకొని పని పూర్తి చేయించుకుంటే మళ్ళీ ఇంకా ఈ ముఖ్యమంత్రి గారు ఈయన వచ్చినాక మాకు పేమెంట్ ఇచ్చిండ్రు. ఇంకా ఏదైనా పని చేయడానికి మాకు ముందుకు వచ్చే ధైర్యం ఉంటుంది. లేకపోతే మేము మాత్రం ఆగమైపోతున్నాం. దయచేసి ముఖ్యమంత్రి వర్యులు మీ మీడియా ద్వారా తెలియజేయండి. మా కాంట్రాక్టర్లను ఆపదను మమ్మల్ని కాపాడు అని ముఖ్యమంత్రి వర్యులను నేను కోరుకుంటున్నాను. నమస్కారం. నేను జమ్మికుంట కాంట్రాక్టర్ను. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలో అన్ని మున్సిపాలిటీలో వర్క్ చేసిన కాంట్రాక్టర్లు అందరూ ఉన్నారు. ఈ వర్కులు ఇప్పటి వరకు 60-80% పూర్తి చేయడం జరిగింది. 1100 కోట్ల టెండర్లు పెట్టారు గత ప్రభుత్వం. ఇప్పుడు మేము వర్కులు చేసిన వరకు మాకు 250 కోట్ల వరకు బాకీలు ప్రభుత్వం ఉంది. కానీ ఇప్పటి వరకు ఎవరు కానీ పట్టించుకునే నాదులు లేడు. మాకు సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోదామంటే మాకు అవకాశం దొరుకుతలేదు. దయచేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మా బాధలు అర్థం చేసుకొని దయచేసి మా పేమెంట్లు ఇప్పించి వర్కులు పూర్తి చేసుకొని అన్ని ఓపెనింగ్ చేసుకొని దయచేసి మమ్మల్ని అందరినీ కాపాడగలరని ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వం కోరుకుంటున్నాం. మా బాకీలు చెల్లించకపోతే మేము రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది. మా పిల్లల పొరాలను రోడ్ల మీదకి తీసుకురావాల్సి వస్తుంది. మేము పిల్లల పుస్తకాలు కులబెట్టుకొని మరీ వర్కులు చేయడం జరిగినది. మా పేమెంట్లు తొందరగా ఇప్పించి మీరు పుణ్యం కట్టుకోండి. ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం అందరికీ దయచేసి చేతులు జోడించి విన్నపించుకుంటున్నాం. మీరు మా పేమెంట్ ఇవ్వకపోతే మేము ఉరిపెట్టుకొని చచ్చుడు తప్ప మాకు వేరే గత్యంతరం లేదని ప్రభుత్వ అధికారులకు కానీ మంత్రులకు కానీ మేము కోరుకుంటున్నాం. ఈ మా బాధలందరూ ప్రభుత్వానికి మీ మీడియా ద్వారా, మీ మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియజేసేటట్టు కొంచెం మీరందరూ కూడా మాకు సహకరించగలరని కోరుకుంటున్నాం. దయచేసి